ఒక చిన్న ప్రశ్న. మీ ఫోన్‌లో గానీ, ఎలక్ట్రానిక్ కార్‌లో గానీ ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పనికి రాకపోతే అది మీరు చెత్తలాగా చూస్తారు గదా! కానీ అదే పాత బ్యాటరీలో వేల రూపాయల విలువైన లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి లోహాలు దాగి ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ లోహాల కోసం చైనాపై ఆధారపడుతుంది. కానీ భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సక్సెస్ అయితే రాబోయే 10 ఏళ్లలో భారత్ ప్రపంచానికి ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ హబ్ గా మారే అవకాశం ఉంది. అసలు ఈ ప్లాన్ ఏంటి? చైనా ఎందుకు టెన్షన్ పడుతుంది? భారత్ కు ఇందులో ఎంత పెద్ద అవకాశం ఉంది? ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నిటిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. భారత్ ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేస్తుంది అనే విషయం గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక లోహాలు సరఫరాలో చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. అందుకే భారత్ ప్రతి సంవత్సరం లిథియం అయాన్ బ్యాటరీల దిగుమతి గురించి సుమారు 4 నుంచి 5 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తూ ఉంది. అందులో దాదాపు 90% డబ్బులు చైనాకే వెళ్తుంది. అంతేకాదు, ఈవీల వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ ఖర్చు 2030 నాటికి 20 బిలియన్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అంటే మనం ఇప్పటి నుంచే ఆల్టర్నేట్ అనేది వెతుక్కోకపోతే భవిష్యత్తులో చైనాపై ఆధారపడటం ఇంకా పెరుగుతుంది. అందుకే ఇటీవల భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి 15.2 మిలియన్ల యూరోల విలువైన ఈవీ బ్యాటరీ రీసైకిల్ ప్రాజెక్ట్ను ప్రారంభించాయి. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఒక ఈవీ బ్యాటరీ శాశ్వతంగా పనిచేయదు. దాని జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత అది ఈ వేస్ట్గా మారిపోతుంది. 2025లో భారత్లో సుమారు 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో భారీగా పెరగబోతుంది. అంటే ఇంకొన్ని సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో పాత బ్యాటరీలు బయటకు రానున్నాయి. 2030 నాటికి భారత్కు 128 గిగావాట్ అవర్స్ బ్యాటరీలను రీసైకిల్ చేసే సామర్థ్యం అవసరం. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న సామర్థ్యం కేవలం 2 గిగావాట్ అవర్స్ మాత్రమే. అంటే అవసరానికి ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. కానీ ఇదే ఒక భారీ వ్యాపార అవకాశంగా కూడా మార్చొచ్చు. ఇక పాత బ్యాటరీలో బంగారం దాగి ఉందా అనే విషయానికి వస్తే, పాత బ్యాటరీలను రీసైకిల్ చేసే సమయంలో మొదట వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక నల్లటి పొడిగా మారుస్తారు. దాన్నే బ్లాక్ మాస్ అంటారు. ఈ బ్లాక్ మాస్ లోనే లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ లోహాలు ఎలా బయటికి తీస్తారు అనేదే ప్రశ్న. రీసైక్లింగ్ లో 2 దశలుంటాయి. మొదటి దశలో బ్యాటరీని ముక్కలు చేసి బ్లాక్ మాస్ గా మారుస్తారు. ఇది అంత కష్టమైన పని కాదు. కానీ రెండో దశ చాలా కీలకం. దీన్నే హైడ్రోమెటలర్జీ అంటారు. ప్రత్యేక రసాయనాల సహాయంతో బ్లాక్ మాస్ లోని ప్రతి లోహాన్ని విడివిడిగా తీస్తారు. అసలు టెక్నాలజీ, అసలు లాభం, అసలు విలువ మొత్తం ఈ దశలోనే ఉంటుంది. ఇక భారత్ చేస్తున్న అతిపెద్ద తప్పు గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు భారత్లోని చాలా కంపెనీలు మొదటి దశ మాత్రమే చేసేవి. బ్లాక్ మాస్ తయారు చేసి దాన్ని చైనా లేదా దక్షిణ కొరియాకు ఎగుమతి చేసేవి. అక్కడ వాళ్ళు రెండో దశ పూర్తి చేసి విలువైన లోహాలను తీసి భారీ లాభాలు పొందేవారు. అంటే ముడి సరుకును మనం పంపిస్తే అసలు డబ్బు వాళ్ళు సంపాదించేవారన్నమాట. ఇక ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక నిర్ణయం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది. మొదటగా బ్లాక్ మాస్ ఎగుమతిపై నిషేధం విధించింది. అంటే ఇకపై కంపెనీలు దేశంలోనే పూర్తి రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, 2027 నుంచి కొత్త బ్యాటరీలు తయారు చేసే కంపెనీలు దేశీయంగా రీసైకిల్ చేసిన మెటీరియల్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి అనే నిబంధన కూడా తీసుకొచ్చింది. దీంతో దేశంలోనే కొత్త పరిశ్రమలు, కొత్త టెక్నాలజీలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా కంక్లూజన్కి వస్తే, చైనా ఈ రోజు గనుల తవ్వకం నుంచి బ్యాటరీ తయారీ, రీసైక్లింగ్ వరకు మొత్తం సరఫరా వ్యవస్థను నియంత్రిస్తుంది. ఆ స్థాయికి భారత్ ఒక్క రోజులో చేరదు. కానీ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్లో భారత్ ఒకటి. మన దగ్గర పెద్ద మార్కెట్ ఉంది, ప్రతిభ ఉంది, స్టార్టప్లు ఉన్నాయి. సరైన టెక్నాలజీ, పెట్టుబడులు, ప్రభుత్వ మద్దతు కొనసాగితే రాబోయే 10 ఏళ్లలో భారత్ ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఒకప్పుడు చెత్తగా కనిపించిన పాత బ్యాటరీలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థను బిలియన్ల డాలర్ల సంపదగా మార్చనున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. భారత్ ఈ రంగంలో చైనాకి గట్టి పోటీ ఇవ్వగలదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.